జై శ్రీమన్నారాయణ. అలా మనం సిద్ధబొక్కలాన్ని చూసుకుంటూ బయటికి వస్తే మనకి గంభీర అనే ఒక ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఆ గంభీర అనే ఇల్లు ఎవరిది అంటే కాశీ మిశ్రా అనే ఒక మహాకృష్ణ భక్తునిది. ఆ ఇంట్లో చూస్తే మనకి రాధాకాంత మరియు లలితాదేవి అలాగే విశాఖాదేవి ఈ ముగ్గురు విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఒకప్పుడు పూరి ప్రాంతాన్ని పరిపాలించింది ప్రతాపరుద్రుడు. ఆయన తండ్రి అయిన పురుషోత్తమదేవుడు కాంచీపురం రాజును యుద్ధంలో జయించి రాధాకాంత, సాక్షి గోపాల్ మరియు బాలగణేశుడు అనే ముగ్గురు దేవత విగ్రహాలను తీసుకువస్తారు. ఇప్పటికి కూడా జగన్నాథ స్వామి వారి దేవాలయం వెలుకలి లోపలి ప్రాంగణంలో మన గణేశుడు ఇప్పటికి కూడా పూజలు అందుకుంటూ ఉన్నారు. పూరిని పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుని యొక్క రాజ ఆస్థానంలో ఉండే మంత్రి గారే మన కాశీ మిశ్రా వారు. ప్రతిరోజు కూడా కాశీ మిశ్రా వారిని సేవించుకుంటూ ఉండేవారు ఆ ఊరి మహారాజు. జనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం, ఒక రాజు ఏంటి మంత్రికి సేవ చేయడం అని. ఎందుకు ఆ రాజు ఆ మంత్రికి సేవ చేస్తారంటే ఆ మంత్రి మహాకృష్ణ భక్తుడు, అటువంటి సేవ చేయాలని అనుకుంటారు మన రాజుగారు. ఒకసారి కాశీ మిశ్రా గారు జగన్నాథ స్వామి వారి గర్భగుడిలో ఉన్న రాధాకాంత విగ్రహాన్ని చూచి, ఈ విగ్రహం మా ఇంట్లో ఉంటే రకరకాల నైవేద్యాలు పెట్టి స్వామివారికి చాలా చక్కగా ఆరాధించేవాడిని అని తన మనసులో అనుకుంటూ ఉంటారు. కాశీ మిశ్రా గారి మనసులో మాటను గ్రహించిన జగన్నాథ స్వామివారు వెంటనే ఆ రోజు ప్రతాపరుద్రుని కలలో కనిపించి రాధాకాంత దేవతా విగ్రహాన్ని గర్భగుడిలోంచి తీసేయమని ఆజ్ఞాపిస్తారు. ఎందుకంటే అతను తన భోగపల్లెం నుండి అన్ని మంచి వస్తువులను తీసుకుంటున్నాడు అని రాధాకాంత విగ్రహాన్ని జగన్నాథ స్వామి గర్భగుడిలోంచి తీసేయమని జగన్నాథ స్వామి వారు ప్రతాపరుద్రునికి కలలో ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఇది విన్న తర్వాత మీకు ఒక అనుమానం వస్తుంది, అదేంటండి రాధాకాంత కూడా కృష్ణుడే కదా, జగన్నాథ స్వామి వారు కూడా కృష్ణుడే కదా అని మనం అనుకుంటాం. కానీ జగన్నాథ స్వామి వారు తన భక్తుడైన కాశీ మిశ్రా కోరికను నెరవేర్చడం కోసం ఇలాంటి లీల చేస్తారు. ఇలా రాజుగారు రాధాకాంత విగ్రహాన్ని గర్భగుడిలోంచి తీసివేస్తున్నారు అనే విషయం తెలియగానే మన కాశీ మిశ్రా గారు ప్రతాపరుద్రుని దగ్గరికి వెళ్ళి తన మనసులో అనుకున్న విషయం అంతా చెప్పగా వెంటనే ప్రతాపరుద్రుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి కాశీ మిశ్రా గారికి ఇచ్చి తమ ఇంటికి పట్టుకెళ్ళి ఆరాధించమని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ మనం గంభీరాలోకి వెళ్ళి చూస్తే మనకి రాధాకాంత విగ్రహాన్ని ఇప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఇంట్లోనే చైతన్య మహాప్రభువుల వారు 12 సంవత్సరాల పాటు నివసించడం జరిగింది. ఇప్పటికీ చూస్తే ఆయన వాడిన పాదుకలు, ఆయన వాడిన మంచినీటి కుండ ఇవన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే అక్కడ చూడవలసిన ముఖ్యమైనది ఏంటంటే అక్కడ చైతన్య మహాప్రభువుల వారు ఒక అఖండ దీపాన్ని నిత్యం వెలిగిస్తూ ఉండేవారు. ఇప్పటికి కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉంది. మేమందరం కూడా చైతన్య మహాప్రభు నివసించిన ఆ గదిని, అలాగే ఆయన పాదుకలని, అలాగే ఆయన వాడిన పాత్రలని దర్శించుకున్నాం. అలాగే మీరందరూ కూడా పూరి వచ్చినప్పుడు గంభీరాని దర్శించి తరించండి. జై శ్రీమన్నారాయణ.